మీరు గతంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలను గావచ్చు, కాంగ్రెస్ పార్టీలను గావచ్చు, విపరీతంగా విమర్శించారు. ఇప్పుడు మీరు గూడా ఒప్పుకున్నారు ఆ మాట. అంతగా విమర్శించి బజరంగ్ దళ్ అనేటువంటి ఒక సంస్థలో ఉండి, హిందుత్వవాదిగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండి, సడెన్‌గా బయటికి రావటం కోసం. అంటే అందులో మీరు కోరుకున్న పోస్ట్ పదవి రాకపోవటమో, అటువంటి ఏదన్నా కారణం ఉందా? లేదంటే నిజంగానే ఇది దేశానికి ఉపయోగపడే సంస్థ గాదు. ఇటువంటి భావజాలాలు దేశానికి గాని, దేశ యువతకు గాని పనికిరాదు అనేది నిజమా? నాకు ఆర్ఎస్ఎస్‌లో మంచి అవకాశాన్నిచ్చింది. నా ఆర్ఎస్ఎస్‌లో చాలా మందికి అవకాశాలు ఇవ్వదు. హ్మ్. వెతుక్కోమంటది. కానీ నాకు ఆర్ఎస్ఎస్ మంచి అవకాశాన్నిచ్చింది రాజకీయంగా. ఓకే. అంటే మీరు దేశానికి మేలు జరగటం కోసం దానివల్ల లాభం లేదని బయటకొచ్చారు. అంతే గదా! నేనే కాదు, చాలా మంది ఆర్ఎస్ఎస్ నుంచి బయటకొచ్చిన వాళ్ళున్నారు. పైకి విమర్శించకపోవచ్చు. హ్మ్. మీ కంటికి నేను ఒక్కడినే కనిపించింది. అందులోంచి బయటకొచ్చేటోళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్‌ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయట ఉన్న ప్రచారం ఏందంటే బీజేపీలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అంటారు. అది నిజమేనా? ఖచ్చితంగా. ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటది. ఖచ్చితంగా లేకుండా బీజేపీ ఏం నడదు. ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ముస్లింలు కావచ్చు, లేదంటే క్రిస్టియన్లు కావచ్చు, మిగతా వారి మీద కుల వివక్ష, మత వివక్ష ఇది చూపిస్తుంది అని నేనంట. దాన్ని మీరు సమర్థిస్తారా? ఆర్గనైజ్డ్‌గా అయితే ఉండదు. కానీ ఆర్ఎస్ఎస్‌లో ఉన్న వ్యక్తులు చాలా మందికి కులపిచ్చుంది చేసేవాళ్ళు. ఈ బజరంగ్ దళ్ కావచ్చు, ఇవి అంటే వాళ్ళ వాళ్ళ భావనను బట్టి ఇంక ఈ దేశంలో మిగతా వాళ్ళు ఉండకూడదనే కదా అర్థం. లేదంటే వీళ్ళన్నట్టు కన్వర్ట్ చేయాలనా? యాక్చువల్లీ అంత క్రూరంగా నేను ఆలోచించాను ఒకానొక సమయంలో. మీరు కూడా ఆలోచించారు. నేను ఆలోచించాను. ఈ దేశంలో ముస్లిమ్స్‌ని, క్రైస్తవులని అందరిని చంపేయాలన్న ఆలోచనలోకి నేను కూడా వెళ్ళాను నేను. మన మోడీ గారిని శ్రీరాముడితో పోలుస్తున్నారు కదా! మాకు అంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఏంది? మాకు దేశం డెవలప్మెంట్ కాదు. అతన్ని ఈ మధ్య కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మోడీ కాళ్ళు మొక్కి ఇంక నేను రాముడిని పట్టుకున్నంత ఆనందంగా ఉంది నాకు అనేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్‌లో పెట్టుకుంటున్నారు కదా! తీవ్రవాద భావజాలంతో ఉన్న కెమెరా ముందు మాట్లాడుతున్నారన్న. ఇప్పుడు హీరోయిన్ మాధవీలత ఐడియా ఉందా? విన్నాను. ఫేస్‌బుక్‌లో కూడా నాకు ఆమెకి 2 సార్లు నాకు బ్యాడ్ కాంట్రవర్సీ జరిగిందా? రిప్లై ఇచ్చాను. మీరా? ఇస్తే బ్లాక్ చేసుకుంది కూడా. మాధవీలతని భయపెట్టారు మొత్తానికి. అంటే మీకు అన్నీ ఇచ్చి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి అనేక చోట్ల కొన్ని మిమ్మల్ని ఉన్నత స్థాయిలో పెట్టాలనుకుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడడం కొంచెం తప్పనిపించట్లేదు అది? నన్ను తిన్న కన్సర్న్ అంటే యాక్చువల్లీ మా వల్ల ఆర్ఎస్ఎస్ వెతికింది. మీ వల్ల ఆర్ఎస్ఎస్ అంతే. నమస్తే. నా పేరు కుమార్. వెల్కమ్ టు ధిక్కారం. ఈరోజు మన ముందు ఉన్నటువంటి పర్సన్ ఒక విమర్శకు దారి తీసేటువంటి సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి. గతంలో హిందుత్వవాది, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ప్రస్తుతం ఆ రెండిటిని విపరీతంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి వ్యక్తి. అసలు ఆ సంస్థల నుంచి కావచ్చు, ఆ భావజాలాల నుంచి కావచ్చు బయటికి రావడానికి తనకంటూ సొంతంగా ఏమన్నా స్వలాభం ఉందా? లేదంటే అందులో ఏమన్నా నష్టం జరిగిందా? అతని ద్వారానే తెలుసుకుందాం. అతని పేరే రామచంద్రరావు గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నారా? నిజంగానే. ఓకే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ గురించి మా వ్యూవర్స్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఇంట్రొడక్షన్లో. నా పేరు రామచంద్రరావు అండి. నేను ఫస్ట్ 1998 డిసెంబర్ 6వ తారీఖున బజరంగ్ దళ్ అనే ఆర్గనైజేషన్లో అడుగుపెట్టా ఫస్ట్ టైం. అక్కడి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. 21 వరకు కూడా సంఘాన్ని 20 నుంచి వ్యతిరేకించడం మొదలెట్టాను. కానీ 21 నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకించా. దానికి కారణం ఏంటంటే మాలాంటి యువకుల జీవితాన్ని పాడు చేసుకొని ఎంతోమంది యువకులు ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల రాజకీయంగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం వస్తే ఏదో దేశం డెవలప్ అయ్యిద్ది అన్న ఆలోచనతో చాలామంది యువత మత పిచ్చతో అవనివ్వండి, లేదంటే దేశభక్తితో అయినా కూడా చాలామంది జీవితాలను పాడు చేసుకున్నాం. నేనైతే ఇంచుమించు నా 21 years ఆర్గనైజేషన్ తోటి, విహెచ్పి, బజరంగ్ దళ్,
ఏబీవీపీ కిసాన్ మోర్చా, బీజేపీలో ఒక 3-4 ఇయర్స్ నియోజకవర్గ కన్వీనర్గా పనిచేశా. ఆర్ఎస్ఎస్తో ఎక్కువ కాలం, తర్వాత 96 నుంచి ఆర్ఎస్ఎస్తో ఎక్కువ కాలం పనిచేశాను. నాకు అనిపించింది కరోనా కాడి నుంచి, కరోనా సమయంలో చిన్న చిన్న దేశాలు కూడా కరోనాను ఎదుర్కోగలిగింది. కానీ ఈ దేశంలో ఒక 20 లక్షల మంది విదేశీయులను మనం ఆపి కరోనాని కరోనాను అడ్డుకోలేకపోయాం. అదేవిధంగా ఆర్థికంగా కూడా భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళింది 20 సంవత్సరాల్లో. దానికి కారణం ఆర్థిక నిర్ణయాలు అవనివ్వండి, అవినీతి ఏదైనా కూడా ఆర్థికంగా భారతదేశం చాలా నష్టపోయింది. అంతేకాదు, మనమేమో విశ్వగురువులు అంటాం. నేను 14 వరకు కాంగ్రెస్ని పూర్తిగా వ్యతిరేకించాను. అంతా అంటే మేము మాటల్లో చెప్పలేనంతకు వ్యతిరేకించాం. అది కారణం ఏదైనా. కానీ 2014 వరకు కానీ 20 వరకు అయినా పోనీ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరో పెద్దగా విమర్శ చేసేవారు కాదు, భారతీయులను. కానీ ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఎదురవుతున్న విమర్శలు సామాన్యమైనవి కాదు. మనం ప్రపంచం మొత్తం కూడా భారతీయులు ఉన్నారు. ఈరోజు డెవలప్ అయిన ప్రతి దేశం నుంచి కూడా మనకి వ్యతిరేకత ఎదురవుతుంది. దానికి కారణం ఏంటంటే మనలో విపరీతంగా పెరిగిన మతవాదం పెరిగి అది భక్తి వరకు ఉంటే ఓకే, పర్వాలేదు. మనల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే దాన్ని వ్యతిరేకించాలి ఖచ్చితంగా. అది ఏ మతస్థుడైనా కూడా వ్యతిరేకించాలి. అది కాకుండా మనం గొప్పవాళ్ళం అనుకొని ఇతరుల్ని తక్కువగా చూడటం మొదలయ్యింది. ఆ కారణంగా ప్రపంచం మొత్తం ఈరోజు మనల్ని వ్యతిరేకిస్తుంది. ఈరోజు మనం ఆర్థికంగా నష్టపోవటానికి కారణం కూడా అదే. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటేనా, మీరు గతంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీలను కావచ్చు విపరీతంగా విమర్శించారు. ఇప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు అన్నమాట. అంతగా విమర్శించి బజరంగ్ దళ్ అనేటువంటి ఒక సంస్థలో ఉండి హిందుత్వవాదిగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండి సడన్గా బయటికి రావటం కోసం, అంటే అందులో మీరు కోరుకున్న పోస్ట్ పదవి రాకపోవటమో అటువంటి ఏదన్నా కారణం ఉందా? లేదంటే నిజంగానే ఇది దేశానికి ఉపయోగపడే సంస్థ కాదు, ఇటువంటి భావజాలాలు దేశానికి కానీ దేశ యువతకు కానీ పనికిరాదు అనేది నిజమా? ఎందుకని మీరు అంతగా విమర్శిస్తున్నారు? అంటే నాకు తెలిసినంత వరకు అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి విమర్శించే వాళ్ళు తక్కువ. మీరు వచ్చిందంటే మీకు అందులో ఏంది, మీకు నష్టం జరిగిందా, స్వలాభం? నాకు ఆర్ఎస్ఎస్లో మంచి అవకాశాన్ని ఇచ్చింది. నా ఆర్ఎస్ఎస్లో చాలా మందికి అవకాశాలు ఇవ్వదు, వెతుక్కోమంటది. కానీ నాకు ఆర్ఎస్ఎస్ మంచి అవకాశాన్ని ఇచ్చింది రాజకీయంగా. నన్ను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేయించింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఉంగుటూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశాను నేను. బీజేపీ ఇన్ఛార్జ్. నన్ను ఆర్ఎస్ఎస్ వల్ల వెనకుండి పంపించారు, ప్రోత్సహించారు, చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. లోకల్ పాలిటిక్స్ అంటే నాకు అప్పుడు రాజకీయాలు నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, అంత అవసరం లేదు. అడిగినా కూడా వాళ్ళు కొంతకాలం ఓపిక పట్టు చెయ్యి అనేవారు. నాకైతే పాలిటిక్స్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు అంతగా రాజకీయాల్లో ఎదగాలనే ఆలోచన కూడా లేదు. మన దేశం బాగుంటే అందరం బాగుంటాం. నేను ఒక్కడిని బాగుండేలా ఉంటే అది నా వరకే అయింది. ఆ మాత్రం దానికి నేను రాజకీయాల్లోకి వెళ్ళవసరం లేదు. లేదా వేరే బిజినెస్ చేసుకున్నా మన ఓన్ టాలెంట్ని బట్టి మనం భారీ పెద్ద స్థాయికి ఎదక్కపోయినా మన స్థాయిలో మనం హ్యాపీగా ఉండగలుగుతాం. కానీ మన దేశం బాగుపడితే మనం అందరం బాగుంటాం కదా, అదే నా ఆలోచన. నేను ఒక్కడిని బాగుండేలా ఉంటుంది నా స్వార్థం అయింది. అలాగనుకుంటే నేను ఈ వాటికి ఆర్ఎస్ఎస్లో బిస్కెట్లు వేసుకుంటూ ఎవరికి కావాల్సిన గొడుగు ఆ గొడుగు పడుతూ ఎండగా ఆ గొడుగు పట్టి బీజేపీ వాటికి మంచి స్థాయిలోనే వద్దును. నాకు అంత అవసరం లేదు పాలిటిక్స్ అంటే. ఓకే, అంటే మీరు దేశానికి మేలు జరగటం కోసం దానివల్ల లాభం లేదని బయటకు వచ్చారు, అంతే కదా? నేనే కాదు, చాలా మంది ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు
పైకి విమర్శించకపోవచ్చు, Hmm. మీ కంటికి నేను ఒక్కడే కనిపించి ఉంటాను. అలా చాలా మంది ఉన్నారు, అందులోంచి బయటకు వచ్చేటోళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు రాజకీయాల గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీకు గుంటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారా బీజేపీ తరఫున? ఉంగుటూరు, ఉంగుటూరా? పశ్చిమ గోదావరి. అప్పుడు ఓకే. ఉంగుటూరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది రాజకీయంలో దాని పాత్ర ఉందా, ముఖ్యంగా బీజేపీలో? అంటే ఆర్ఎస్ఎస్ చెప్పుకునేది ఏంటంటే అది ఒక స్వతంత్ర ఈ పొలిటికల్గా సంబంధం లేదన్నట్టుగా చెప్పుకుంటుంది కదా. బయట ఉన్న ప్రచారం ఏంటంటే బీజేపీలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అంటారు. అది నిజమేనా? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా లేకుండా బీజేపీ ఏం నడదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఉంటే నడిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ నడదు కూడా. నడవదు అంటే ఫండింగ్ అట్లా లేకుండా. ఫండింగ్ అని కాదు, ఈ రోజుకి బీజేపీ వర్కర్లు ఎవరు కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో బాండ్ అయి ఉండరు. మీరు అలా ఏది చూసుకున్నా వెనకుండి నడిపించేదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళే, ముందు ఉండి వెనకుండి కానీ ముందుండి కానీ. బీజేపీకి ఏ ఇబ్బంది వచ్చినా ముందు రోడ్డు ఎక్కేది, బీజేపీ జెండా పట్టుకునేది కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు. నేనే పాల్గొన్నాను. నేను బీజేపీ జెండా పట్టుకుని పాల్గొన్నాను నేను. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ముస్లింలు కావచ్చు, లేదంటే క్రిస్టియన్లు కావచ్చు, మిగతా వారి మీద కుల వివక్ష, మత వివక్ష ఇది చూపిస్తుంది అని నేనంట. దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఆర్గనైజ్డ్ గా అయితే ఉండదు, కానీ ఆర్ఎస్ఎస్ లో ఉన్న వ్యక్తులు చాలా మందికి కులపిస్తుంది ఉన్నది, ఖచ్చితంగా ఉంది. తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా 2014లో కులాల వారీగా నాయకుల్ని కలవడం కూడా మొదలెట్టింది. ఫస్ట్ టైం నేను విన్నాను. అది ఒక రాజకీయంగా యాక్చువల్ పొలిటికల్ పార్టీలు చేస్తాయి ఆ పని. ఆర్ఎస్ఎస్ కుల సంఘ నాయకుల్ని కలిసింది. వాళ్ళతోటి కూడా కుల సంఘాలను దగ్గర చేసుకోవాలి అనే ప్రయత్నం. వాళ్ళంతా అంటే సంఘాలను ప్రయత్నం ఓన్లీ హిందువులు ఉన్నటువంటి వాళ్ళనేనా, లేకుంటే మిగతా వాళ్ళని కూడా ఏమన్నా? ఆర్ఎస్ఎస్ లో ముస్లిం మంచి ఒకటి ఉంది, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిం మంచి ఉన్నది కదా. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ముస్లిం మంచి అనేది. ఓకే, ఇది క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటారా? క్రిస్టియన్స్ మతం మారిన వాళ్ళు యాక్చువల్ వర్క్ చేసే వాళ్ళు అయితే నాకు కనిపించలేదు అక్కడ కూడా. ఓకేనా. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ భారత రాజ్యాంగానికి వాల్యూ ఇస్తుందా, లేకపోతే హిందూ రాష్ట్రానికి వాల్యూ ఇస్తుందా? ఖచ్చితంగా హిందూ రాష్ట్రానికి వాల్యూ ఇచ్చింది, ఇస్తుంది కూడా అన్నది ఇప్పటికి కూడా అట్లానే ఉందా? అనుకోండి. ఖచ్చితంగా అంటే మీరున్నప్పుడు అట్లానే మీకు చెప్పడం కానీ, మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా, అక్కడ ఇట్లాంటివి ఏమన్నా చెప్తారా? భారతదేశాన్ని ఇలా మార్చాలని ట్రైనింగ్ లో అయితే చెప్పలేదు, కానీ హిందూ దేశంగా ప్రకటించాలి, ఈ దేశం నుంచి పాకిస్తాన్ వీడి ముస్లిం కంట్రీగా ఉంది, ఈ దేశాన్ని హిందూ కంట్రీగా ప్రకటించాలి అనే ఆలోచన మాత్రం కలిగించేవాళ్ళు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అని కాదు, ఎక్కువ నేను ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో నేను రెండో పాల్గొన్నా. విహెచ్పి బజరంగ్ దళ వాటిలో అయితే ఖచ్చితంగా ఓకే చేసేవాళ్ళు. ఈ బజరంగ్ దళ్ కావచ్చు, ఇవి అంటే వాళ్ళ భావనను బట్టి ఈ దేశంలో మిగతా వాళ్ళు ఉండకూడదనే కదా అర్థం, లేదంటే వీళ్ళన్నట్టు కన్వర్ట్ చేయాలనా? యాక్చువల్లీ అంత క్రూరంగా నేను ఆలోచించాను ఒకనొక సమయం. మీరు కూడా ఆలోచించాను ఈ దేశంలో ముస్లింస్ ని, క్రైస్తవులను అందరిని చంపేయాలన్న ఆలోచనలోకి నేను కూడా వెళ్ళాను. నేను యాక్చువల్లీ అప్పుడు మా వయసు ఎంత ఉంటుంది, మా అయితే 20-25 లోపే ఉంటాయి. అప్పుడు మాకు సమాజం గురించి ఏం తెలుస్తుంది, ఎవరో తల్లిదండ్రులు కానీ సమాజం కానీ అంతకేం తెలియదు, అవగాహన ఉండదు. దానితోడు మా పరిచయాలన్నీ ఆర్గనైజ్డ్ విహెచ్పి మత సంస్థలతోటే మేము ప్రయాణం చేసాం. అందుకని మా ఆలోచనలన్నీ అదే విధంగా ఉండేది. నేను యాక్చువల్లీ లా చదవడం మొదలెట్టిన కాడి నుంచి నేను ఎక్కువగా నేర్చుకున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి యాక్చువల్లీ చాలా మంది గాంధీని వ్యతిరేకించాను, నేను వ్యతిరేకించాను. లా చదివిన తర్వాత అందులో ఒక సోషల్ ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే, ఈ దేశ స్వతంత్రం కోసం చాలా మంది పోరాడారు. మొట్టమొదటి స్వతంత్ర పోరాటం బాల్ గంగాధర్ తిలక్ గారు మొదలెట్టారు. ఆయన హిందూ ఆలోచనలో స్వతంత్ర పోరాటాన్ని మొదలెట్టారు.
ఆయన ఆలోచనల ప్రకారం వెళ్ళలేదు, ప్రజలు కూడా సహకరించలేదు. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర పోరాటాన్ని కాడు వదిలేశాడు. తర్వాత గాంధీ గారు సరే ఆయన మీద ఎలిగేషన్లు ఉన్నా ఏమన్నా ఇవైతే మనకు తెలియదు, చెప్పేవారు వినేవాళ్ళం, ఆ టైంలో అవే నిజం అనుకునేవాళ్ళం. గాంధీ గారు ఈ విడివిడిగా జరుగుతున్న స్వాతంత్ర పోరాటాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన వ్యక్తి గాంధీ గారే. మీ వాయిస్ ద్వారా చాలా మంది గాంధీ మీద ఉన్న అభిప్రాయం మారచ్చు. యాక్చువల్ నాకు మారింది, మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను, నాకు అనవసరం కూడా. ఆ సమయంలో ఇంత పెద్ద భారతదేశం అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇప్పుడున్న భారతదేశం విభజన జరగలేదు. ఆ సమయంలో గాంధీ గారు ఇంత పెద్ద దేశం మొత్తం తిరిగి గ్రామానికి ప్రతి మండలానికి తిరిగిన చిహ్నాలు అయితే ఉంటాయి. నాకు తెలిసి మాది ఉంగుటూరు మండలం, ఉంగుటూరు కూడా వచ్చాడు అన్న ఒక అదేంటి స్తూపం ఉంది చేలో నాచుకొండ దగ్గర. అలాగే తాడేపల్లిగూడెం వచ్చారు, అక్కడ ఒక లైబ్రరీ పెట్టారు. అలాగే చాలా చోట్లకి తిరిగాడు అంట ఆయన. అంటే ఆ సమయంలో ఇప్పుడు ఉన్నంత ట్రావెలింగ్ సదుపాయాలు లేవు. అయినా ఆ సమయంలో ఇంత పెద్ద దేశాన్ని చుట్టేయడం గాంధీ గారు తిరిగి ఒక్క దాటిపైకి తీసుకొచ్చి దేశ స్వతంత్ర పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా చేయగలిగారు. ఎవరూ చేయలేదు కదా, గాంధీ గారు చేయగలిగారు. అందుకని గాంధీ గారు ఖచ్చితంగా గ్రేటే. సరే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో ఒకటి ఏంటంటే, ఒక గతంలో నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను, క్రైస్తవులను తొలగించాలి అంటే, మీరు చెప్పిన భాషలో చెప్పట్లేదు, నిర్మూలించాలి అన్నట్టుగా భావించారు కదా. అంటే అంత బ్రెయిన్ వాష్ చేస్తారా ఈ సంస్థలు కానీ? ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే క్రిస్టియన్లు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నారు. అసలు ఇది కూడా ఆ లెక్క కిందకి వస్తుంది కదా. అంటే మతం నుంచి మారకపోయినా కూడా ఈ బ్రెయిన్ అక్కడ కట్టడి చేసేస్తున్నారు కదా. ఇంక ఈ డెవలప్మెంట్ అనేది తక్కువ. మతం పిచ్చి ఇదే కదా. అంటే యాక్చువల్లీ నేను ఇంటర్ చదివేటప్పుడు నేను హిందువుని అన్న విషయం నాకు తెలియకుండానే ఒక ముస్లిం వ్యక్తి, నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్. నేను ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చదివాను, విటి జూనియర్ కాలేజ్లో. నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్సే. బిలాల్, ఆలీ, వీళ్ళిద్దరూ నాకు వీళ్ళ ముగ్గురు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ముగ్గురం కలిపి కాలేజ్ కొట్టాలన్నా, మూవీకి వెళ్ళాలన్నా మా ముగ్గురమే వెళ్ళేవాళ్ళం, నేను, ఆలీ, బిలాల్. ఒకరోజు మేము మానేస్తే నా అటెండెన్స్ పలకమన్నారు వేరే అతను ముస్లిం. అప్పుడు అతను అడిగాడు, హిందువే ముస్లిమే అన్నాడు. అప్పుడు వరకు నేను హిందూ అన్న విషయం నాకు తెలియదు, ఫస్ట్ టైం అతను చెప్పాడు. అంటే మీకు హిందూ అని తెలియకుండా అందులో జాయిన్ అయ్యారంటే మీ ఫ్యామిలీ తరపున జాయిన్ అయ్యారా? ఫ్యామిలీ ఏం కాదు. తర్వాత ఆ ఆలోచన నా బ్రెయిన్ లో ఉండిపోయింది. స్కూల్లో అడిగాను. అతను చిన్నదే అడిగాడు, ఆ వయసు కూడా అంతే. యాక్చువల్లీ ఆ ఆలోచన నా బ్రెయిన్ లో ఉండి, హిందూ అన్న పదం హిందువులకు అన్యాయం జరుగుతుంది. యాక్చువల్లీ ఆ సమయంలో చెప్పకూడదు, వాస్తవాలు కొద్దిమంది పాస్టర్లు చేసే తప్పులు ఉంటాయి కదా. పాస్టర్లు కూడా దేవుళ్ళని పబ్లిక్ గానే విమర్శించేవారు కొద్దిమంది ఆ సమయంలో. అప్పుడు సోషల్ మీడియా ఎంత లేకపోవడం కూడా కారణం, ఎవరో పట్టించుకోలేదు. ఆ విషయాల మీద యాక్చువల్లీ రియాక్ట్ అయ్యాము, ఎక్కువ పని చేసాం. దానికంటే కూడా యాక్చువల్లీ నేను దేశం కోసం మతపిచ్చ ఉన్నప్పటికీ దేశం బాగుండాలి, నా దేశం కూడా ఒక అమెరికా స్థాయిలో ఉండాలి, ఒక చైనా స్థాయిలో ఉండాలన్న కోరిక నాకు ఉంటుంది కదా. అమెరికా స్థాయికి పోవాలంటే విశ్వగురు వల్లే సాధ్యం అంటున్నారు కదా. అక్కడ మనం పాకిస్తాన్ కంటే కిందకి వెళ్ళిపోయాం. ఎలా? పాస్పోర్ట్ ర్యాంక్ చూడండి, మనం ఏ స్థాయిలో ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్ అయితే మనకంటే వాళ్ళ రూపాయి వాల్యూ 62, మనది 96 అనుకుంటా. ఇక యాక్చువల్లీ ఏ దేశమైనా కూడా వాల్యూ లెక్క వేయాలంటే పాస్పోర్ట్ రూపాయి వాల్యూ కదా చూస్తాం, డాలర్తో బ్యాలెన్స్ చేస్తాం. మన రూపాయి వాల్యూ ఎందుకు పడిపోయింది? విశ్వగురు పుణ్యం అంటారా? విశ్వగురు పుణ్యం అయ్యో ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశ ప్రజలకి దేశం మీద నమ్మకం లేదు. ఈ దేశం నుంచి ఒక 20 లక్షల మంది వెళ్ళిపోయి, దేశ ప్రజలు మన మోడీ గారిని శ్రీరాముడితో పోలుస్తున్నారు కదా.
మాకు అంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఏంది, మాకు దేశం డెవలప్మెంట్ కాదు, అతన్ని ఈ మధ్య కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మోడీ కాళ్ళు మొక్కి ఇంకా నేను రాముణ్ణి పట్టుకున్నంత ఆనందంగా ఉంది నాకు అనేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టుకుంటున్నారు కదా. అవును, ఎంపీ పదవులు ఏదైనా పదవులు కాంట్రాక్టులకు కావాలంటే మోడీని పైకెత్తారు. అది మన దేశ రాజకీయాల్లో ఉన్న అలవాటే కదా. ఆ మోడీని అని కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా అంటారు కాదు, మోడీని ఎక్కువ పొగడాలి. ఇప్పుడు భారతదేశంలో కులానికి సంబంధించిన గొడవలు జరిగిన, లేదంటే మతానికి సంబంధించిన గొడవలు జరిగిన, మీలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వెంటనే ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసింది, లేదంటే బీజేపీ వాళ్ళు చేసింది, అది కాదంటే బజరంగ్ దళ్, ఇట్లాంటి కొన్ని సంస్థల వాళ్ళు చేసినాయి అనేసి వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. ఇది తప్పు అనిపించట్లేదా? బీజేపీని విమర్శించే వాళ్ళు తప్పకుండా ఒక మతం మీద దాడి జరిగింది, ఇప్పుడు చెప్పాలంటే ఒక మాలల మీద దాడి జరిగింది, లేదంటే ఒక క్రైస్తవ సంఘం మీద దాడి జరిగింది, ఈ దాడిని ఎట్లా చూస్తున్నారంటే ఆ పర్సన్స్ టార్గెట్ చేయకుండా ఫలాని సంస్థ వాళ్ళు లేదంటే ఫలానోళ్ళు చేపిస్తున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ వ్యక్తులు చేస్తా ఇప్పుడు ఒక పాస్టర్ మీద ఒక వ్యక్తి చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలుస్తున్నారు వాళ్ళు. తర్వాత అయినా దాని గురించి అది ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి అంటుకుంటుంది. అంటే వాళ్ళు నిజంగా చెప్పరు కదా, సంఘం మీద దాడి చేయడానికి ఏ ఆర్గనైజేషన్ చెప్పదు కదా. యాక్చువల్లీ పైకి ఎవరో చెప్పరు, పైకి అందరూ మంచి లోపల ఖచ్చితంగా అన్నీ ఉండొచ్చేమో. మా దాంట్లో నాకైతే చెప్పారు ఇది సంఘాల మీద దాడి చేయమని, లేదంటే సంఘాల మీద దాడి చేయమని కాదు, ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని వ్యతిరేకించాం ఖచ్చితంగా. ఇకపోతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు, అంటే క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళు, ముస్లింకి సంబంధించిన వాళ్ళు అందులో చేరటానికి అవకాశం ఇస్తారా? ముస్లిమ్స్కి అయితే ముస్లిం మంచ్ అనే ఒక సంస్థ ఉంది, ముస్లిం మంచ్. అది నేను కూడా ఫస్ట్ టైం అది 2019లో విజయవాడ దగ్గర నూతక్ అనే ఊళ్ళో ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన స్కూల్ ఉంటుంది. అందులో ప్రథమ వర్ష జరిగింది. అందులో ఫస్ట్ టైం నేను వెళ్ళా, చాలా సార్లు నన్ను రమ్మనమంటే నేను ఫస్ట్ టైం అప్పుడు ప్రథమ వర్ష చేశాను. ఆ ప్రాంతం మొత్తం సెక్యూరిటీ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. అప్పుడు ఒక ముస్లిం అతను వచ్చాడు. మంచి స్థాయిలోనే ఉన్నారు మొత్తానికి ఆర్ఎస్ఎస్ లో. యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ నాకు అన్ని ఇచ్చింది. నాకు అంటే ఇదేదో అంటారు కదా, ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా, అంటే మీకు అన్ని ఇచ్చి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి అనేక చోట్ల కొన్ని మిమ్మల్ని ఉన్నత స్థాయిలో పెట్టాలనుకుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడడం కొంచెం తప్పనిపించట్లేదు? అది నన్ను తిన్న కన్సర్న్ అంటే యాక్చువల్లీ మా వల్ల ఆర్ఎస్ఎస్ వెతికింది, మీ వల్ల ఆర్ఎస్ఎస్ అంటే నా ఒక్కడి వల్ల అని కాదు, అదే మీ అందులో ఉండేటోళ్ళ వల్ల ఆర్ఎస్ఎస్. మాలాంటి ఎంతో మంది కార్యకర్తలు త్యాగాలు చేయడం వల్లే కదా. అప్పటి వరకు ఆర్ఎస్ఎస్ ఎవరికి తెలుసు? మాకు తెలిసి విహెచ్పి బజరంగ్ దళ్ నుంచి ఆర్ఎస్ఎస్ లోకి మనుషులను తీసుకున్నారు, అంటే ప్రచారకులని. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఇంకా బలంగా లేదు. 2002-3లో ఆర్ఎస్ఎస్ మన వైపు అయితే బలంగా లేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారు అంటారు ఈ నిక్కర్ బ్యాచ్ దేశాని కోసం ఎవరు ప్రాణాలు అర్పించారంటారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు నేను అంటాను, నేను దేశం కోసం చాలా పని చేశాను అని చెప్పేవాడిని ఆర్ఎస్ఎస్ లో. దేశం కోసం ఏం చేశానో నాకు తెలియదు. దేశం కోసం చేయడం అంటే ఆర్ఎస్ఎస్ కోసం పని చేయడం కాదు కదా. ఆర్ఎస్ఎస్ ఎదిగితే దేశం ఎదిగినట్టు కాదు కదా. దేశం ఎదగడం అంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, అందరికి ఉద్యోగాలు ఉండాలి, మంచి చదువులు ఉండాలి, మంచి హాస్పిటల్స్ ఉండాలి, స్కూల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే దేశం ఎదిగినట్టు. మన కరెన్సీ కూడా బలపడాలి, ప్రపంచవ్యాప్తంగా మనల్ని గౌరవించాలి. ఇవన్నీ ఉంటేనే కదా దేశం ఎదిగినట్టు. ఆర్ఎస్ఎస్ ఒక్కటి ఎదిగినంత మాత్రాన దేశం ఎదిగినట్టు కాదు, బీజేపీ ఒక్కటే ఎదిగినంత మాత్రాన దేశం ఎదిగినట్టు కాదు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మొత్తం అందరూ కూడా ఎట్లా చెప్పాలంటే ఈ దేశం ఇప్పుడు ఇలా ఉంది అంటే దాన్ని కాపాడేది హిందువులు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, క్రిస్టియానిటీ వల్ల. ఈ మధ్య రీసెంట్గా నేను ఒక పోస్ట్ కూడా చూసా, అంటే మీరు చూసారో లేదో, చాలామంది బైబుల్ను బాయ్కాట్ చేయండి, భారతదేశానికే నష్టం, ఆ బైబుల్ గ్రంథం వల్ల భారతదేశం చాలా చిక్కుల్లో పడుతుంది అనేసి అంటున్నారు.
ఇకపోతే ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక అతను ఉన్నాడు, గురువు అంటారు, బాబా అంటారు. అతను రాజ్యాంగాన్ని కూడా లా అనే పదంతో ఉపయోగించి ఆ పలాని రాజ్యాంగం ఇది బొక్కలో రాజ్యాంగం అని సుప్రీంకోర్టుని అన్నాడు, రాజ్యాంగాన్ని అన్నాడు. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఉంటుందా? వాళ్ళంతా అంటే మీకు తెలిసి ఉండొచ్చు కదా, ఈ రాధా మనోహర్ దాస్ ఐడియా ఉంది కదా, అతనికి అతను విహెచ్పిలో పనిచేసి వచ్చాడు. విహెచ్పిలో పనిచేసాడు మాకు తెలుసు. ముఖ పరిచయాలు లేవు కానీ మనిషిని చూశాను విహెచ్పిలో, రాధా మనోహర్ దాస్ని. నన్ను చూసి ఉండొచ్చేమో అతను. ఓకే. ఈ ముస్లిం మంచ్ అనేది అన్నారు కదా, దానికి ఆర్ఎస్ఎస్ అంటే కొలాబాది. ఆర్ఎస్ఎస్ కి అనేక రకాల సంస్థలు ఉన్నాయి, 73 సంథింగ్ 70 పైన ఉన్నాయి. అందులో ముస్లిం మంచ్ అన్నది కూడా ఒక సంస్థ. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు అన్నది నాకు ఐడియా లేదు. అంటే ముస్లిమ్స్ నుంచి కొందరిని తీసుకొని ఆ సంస్థలో, అంటే దీనికే సంబంధించిన కూడా ముస్లిం మంచ్ అనే దాంట్లో జాయిన్ చేసుకుంటారా? అది నాకు, నేను ఎప్పుడు చూడలే. మనిషిని చూసాను, అప్పటి వరకు ముస్లిం మంచి ఉన్న విషయం తెలుసు కానీ ఆ ముస్లిం మంచి నాయక్ అని పేరు చెప్పుకొని వచ్చిన వ్యక్తిని అప్పుడు ఫస్ట్ టైం చూశాను. ఓకే. అంటే నేను అడగటం ఏంటంటే, అతను ముస్లిం అయి ఉండొచ్చా, లేకుంటే వాళ్ళ కోసం సపరేట్గా ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి? ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా, మరి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి ఉండొచ్చు కదా. ఆర్ఎస్ఎస్ తో కలిసి ఇప్పుడు నేను ఉన్నాను, ఆర్ఎస్ఎస్ తో పని చేయట్లేదు, ఆ భావజాలం లేదు కాబట్టి నేను పని చేయట్లేదు. వంట ఖచ్చితంగా పని చేసేవాడిని. ఓకే, రైట్. ఇప్పుడు ముస్లిం మంచ్ అని కొన్ని ఉన్నాయంటున్నారు. అంటే ఎవరైనా క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వచ్చి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయితే ఆ జాయిన్ అయినటువంటి మైనారిటీ అబ్బాయికి లేదంటే అమ్మాయికి ఎవరికైనా కూడా నాయకత్వపు స్థాయిని ఆర్ఎస్ఎస్ అందిస్తుందా? మేము చూస్తుండగైతే లేదు. ముస్లిం మంచి వ్యక్తిని చూసాం కానీ రాజకీయాల్లో షానవాజ్ హుస్సేన్ ఒక అతను, వేరే ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవారు. రాజకీయాలంటే బయట పేరు కోసం లేదంటే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ కోసం ఇస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో నేను క్రిస్టియన్, నేను ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యి అనుకుందాం, నాకు నాయకత్వపు స్థాయిని ఇస్తారా? నా దగ్గర మంచి ఇచ్చిన వాళ్ళని చూడలేదు నేను. మీరు చూడలేదు? నేనైతే చూడలేదు. క్రిస్టియన్ గా ఉండి ఇచ్చిన వాళ్ళని చూడలేదు. ఆర్ఎస్ఎస్ లో కానీ విహెచ్పిలో కానీ అయితే చూడలేదు నేను. వాళ్ళు ఖచ్చితంగా హిందూ భావాలతో కలిపి ఉంటేనే ఇస్తారు. హిందూ భావాలు కలిగి ఉంటే, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నేనైతే వాళ్ళు క్రిస్టియన్ గా ఉండడం అయితే నేను చూడాల. విహెచ్పిలోని కానీ ఆర్ఎస్ఎస్ లో కానీ చూడాల. ఏబీవీపీలో చూసా కానీ బాధ్యతల్లో లేరు, పనిచేశారు. ఆర్ఎస్ఎస్ లో మహిళలు కూడా ఉంటారా? ఆర్ఎస్ఎస్ లో ఉండరు, వాళ్ళకి ముందే భయం. అంటే భయం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మహిళలు ఉంటాయి. అదేంది? ఎలిగేషన్స్ వస్తాయి కదా, అందరూ కుదిరిగా ఉండాలని రూల్ లేదు కదా. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో మహిళలు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం మహిళా వింగ్ ఒకటి ఉంది ఆర్ఎస్ఎస్ లో. ఇప్పుడు హీరోయిన్ మాధవి లత ఐడియా ఉందా? విన్నాను. ఫేస్బుక్ లో కూడా నాకు ఆమెకి 2 సార్లు నాకు బ్యాడ్ కాంట్రవర్సీ జరిగిందా? రిప్లై ఇచ్చాను. మీరా? ఇస్తే బ్లాక్ చేసుకుంది కూడా. మాధవి లతని భయపెట్టారు మొత్తానికి. భయపెట్టేది ఏముంది, అదే వాళ్ళకి తెలిసింది ఒకటే బూతులు. వాళ్ళకి ఆ బూత్ ఇచ్చినప్పుడు నన్ను ఏదో పదంతో పోల్చింది. మిమ్మల్ని అయితే నేను ఆ పదంతో కూడా పోల్చను, మీరు ఆ స్థాయికి కూడా లేరు అనేటప్పటికి బ్లాక్ చేసుకుంది. మంచి కౌంటర్ ఇచ్చింది మొత్తానికి. మాధవి లత అంటే ఎవరికి జడిసేది కాదు నాకు తెలిసి. అదేమో ఉండదు, జడిసేది ఏముంది, వాళ్ళ మాటలను బట్టి వాళ్ళకి భయం ఉండదు. అందరికి భయపడే వాళ్ళే కదా ఎక్కువ బూతులు మాట్లాడేది. ధైర్యవంతుడు ఎప్పుడు కూడా సమాధానం చెప్తాడు, ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఇస్తాడు. నాలెడ్జ్ ఉండి ఆన్సర్ ఇవ్వగలుగుతాడు. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు కాబట్టి బూతులు ఆడతారు. వాళ్ళకి ఇంకా బూతులు మాత్రం వచ్చింది. విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఖచ్చితంగా బూతులు తప్ప ఇంకేమీ ఉండదు ఆన్సర్. ఈ హమారా ప్రసాద్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, ఇంకపోతే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఐడియా ఉందా? రీసెంట్గా వచ్చినాడు. అంటే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం అని బయటికి కనిపిస్తుంది కానీ వీళ్ళు ఎక్కడ అట్లా ఉన్నట్టు ఐడియా లేదు. నిజంగా నీళ్ళు వెనక అట్లా ఏమన్నా ఉంటుందంటారా? వాళ్ళంతా నాకు తెలుసు బ్రతుకుదేరు కోసం హిందుత్వ జెండాన్ని ఎత్తుకున్నవారు ఖచ్చితంగా. అంటే ఇందులో సభ్యత్వాలు ఏమి ఉండవు వాళ్ళకు. ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం ఉండదు కదా, రిజిస్ట్రేషన్ అవ్వంది, సభ్యత్వం ఎందుకు ఉంటుంది? ఆర్ఎస్ఎస్ లో లేదు. బజరంగ దళలో నేను 2002లో ఉన్నప్పుడు బజరంగ దళలో సభ్యత్వం చేసాం. అప్పుడు ఎంత
రూపాయలు. నేను 2002 జిల్లా సంయోజక్ కింద చేసా వెస్ట్ గోదావరికి. అప్పుడు 5 రూపాయలు జిల్లా సంయోజక్, అదే మెంబర్షిప్, అదే అప్పుడు చేసా. ఈ బజరంగ్ దళ్ అనేది అంటే మీరు గతంలో ఉన్నారు కాబట్టి ఫీల్ అవ్వద్దు, కానీ నాకు అనిపించింది పర్సనల్గా ఏంటంటే ఒక రౌడిజం చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. నాకే చెప్పాలంటే నేను మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేసి, ఏయ్ నేను బజరంగ్ దళ్, నేను నీ అంతు చూస్తా, రేపు సాయంత్రానికి నీ కాళ్ళు ఇరుస్తా, నీ మెడ తీస్తా అంటే ఈ టైప్లో మాట్లాడతారే. అది అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఫోన్ చేసి మరి రికార్డ్ చేసుకుంటారే, కేసులు పెడతారే, ఇట్లాంటివి ఏమి ఉండవా? యాక్చువల్లీ బజరంగ్ దళ్ అనే ఆర్గనైజేషనే ఒక తీవ్రవాద భావజాలంతో ఉన్న సంస్థ అంతే. అది కెమెరా ముందు మాట్లాడుతున్నారు అన్న అంటే యాక్చువల్ నేను అందులో చేశాను కదా. చేశారు కాబట్టి ఎవరు ఒప్పుకోరు కదా. మరి తీవ్రవాద భావజాలం అంటే ఎతటి వ్యక్తిని చంపడమే తీవ్రవాదం కాదు కదా. కరెక్టే. ఏదైనా ఒక విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు ఎవరైనా తీవ్రవాదతో సమానమే. తీవ్రంగా అంటే స్థాయికి మించాను కదా. ఒక ఫోర్స్ఫుల్ గా మనం ఒక దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే అది ఖచ్చితంగా అందులో థ్రెట్ ఉంటుంది, కామన్ గా థ్రెట్ ఉంటుంది. దాన్ని తీవ్రవాద భావజాలం అంటారు. నాకు చాలా మంది నాకే ఫోన్ చేసి పర్సనల్ గా నీ కాళ్ళు తీస్తామంటారు, మెడ తీస్తామంటారు. నేను అలాగే ఎవరికి చేయలేదు, కానీ నేను బజరంగ్ దళ్ లో పనిచేశానమ్మా అని బెదిరించా. మీరు కూడా బెదిరించారా? ఖచ్చితంగా. అప్పుడు అందులో పనిచేసాం కదా. మీకు ఇట్లా ఏమన్నా చెప్తారా ఏంది? అంటే ఎవరన్నా ఇట్లా మాట్లాడుతుంటారు మనకు వ్యతిరేకంగా అంటే ఫోన్ చేసి డైరెక్ట్ మీ వెనక ఏమన్నా ఉంటుందా? ఒకవేళ కేసులు అయ్యి అట్లా కేసులు అయితే మిమ్మల్ని బయటికి తీసుకురావడానికో అంటే ఒకప్పుడు ముఖర్జీ గారు, మేమైతే నాకు వేరే వ్యక్తులు అయితే తెలీదు, నాకు ముఖర్జీ గారు అయినా ఒక అడ్వకేట్. యాక్చువల్లీ నేను ఈరోజు లా చదవడానికి కారణం కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యా. ఆయన యాక్చువల్లీ ఎప్పుడో చదవాలనుకున్నా, అప్పుడు చదవలేదు. తర్వాత 17 ఏదో ఒక చిన్న సంఘటన వల్ల చదివాను. మమ్మల్ని అయితే ఆయన ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ఆయన ఉండేవారు, మిగతా వాళ్ళందరూ పారిపోయేవారు. అంటే ఇప్పుడు బజరంగ్ దళ్కి ఒక లీగల్ లాయర్ లాగా అతను లీగల్ లాయర్ అని ఏం కాదు. పాపం ఆయన ఏదో చెయ్యాలి అన్న ఆలోచనలో, మన వల్ల ఇబ్బంది పడతారన్న ఆలోచనలో ఆయన ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆదుకోవాలి కదా. అందరూ యువత, మా వయసులో అంతా మా అయితే 22 అంతే ఉంటాయి. ఆయన ఏదో ఒకటి చూసి కదా మనం ముందరికి వెళ్ళేది. ఆ సమయంలో ఆయన మాకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉండేవాడు. మీరు లాయర్ అంటే అందరికీ అని మాకు తెలీదు, నేనైతే నా విషయాల్లో అయితే ఖచ్చితంగా అతన్ని చూసి ఇన్స్పైర్ ఆయన్ని చూసే నేను. యాక్చువల్ ఆయన లేకపోతే నేను ఆర్గనైజేషన్లో కూడా అంత పని చేయకపోవచ్చేమో. ఆయన చేశాడు కాబట్టి ఆయనతో కలిసి చేసాం. మిగతా వాళ్ళతో అయితే చేసి ఉండకపోవచ్చేమో. ఆలోచనలో కలిస్తేనే కదా పని కూడా చేసేది. అవును అవును. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో అంటే మిమ్మల్ని కాపాడడానికి ఎలాగైతే ఒక లాయర్ ఉన్నాడో, అవతల డిఫెన్స్ అసలు కేసులే కావు. బయట వినిపిస్తున్నది ఏంటంటే ఒక ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తి మీదనో, లేదంటే బజరంగ్ దళ్ ఉన్న దాని మీదనో, బీజేపీ వాళ్ళ మీదనో కేసులే కావు, కేసులు ఫైల్ కావు అనే మాట మీరు సమర్థిస్తారా? ఇప్పుడైతే సమర్థిస్తాం. 2014 లేదు, 2014 ముందు లేవు కేసులు పెట్టారు ఖచ్చితంగా. ఇప్పుడు సమర్థిస్తారా? ఇప్పుడైతే రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఒక సాక్షాత్తు ఒక కానిస్టేబుల్ పెడుతున్న పరిస్థితి కదా. 24 hours లో దాన్ని పాస్ చేసేసిండ్రు కదా. ఖచ్చితంగా ఆయన ఏం చేయలేదు కదా. అది ప్రభుత్వ లోపం. ప్రభుత్వం అనేది అందరినీ సమానంగా చూడాలి. ఈ ప్రభుత్వం అనేది ఎవరికి శాశ్వతం కాదు కదా. కోర్టులు ఏం చేయలేమంటారా? సుమోటోగా తీసుకోవాలి కోర్టులు ఇలాంటివి. డైరెక్ట్ కోర్టే ఇన్వాల్వ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కొన్ని విషయాలు దేశాన్ని కాపాడాలి అనే కోర్టులు అనుకుంటే ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలి ఎలాంటి విషయాలు. సుమోటోగా తీసుకొని కోర్టులు ప్రభుత్వాలకు చెప్పాల్సిన బాధ్యత. ఇంకా ఈ రోజు దేశం ఇలా ఉందంటే కొద్ది గొప్ప కోర్టులు నిజాయితీగా పనిచేస్తున్నాయి. ఆ పని చేయడం వల్లే మన దేశం ఇలా ఉంది. కోర్టులు కూడా మన రాజకీయ నాయకుల్లాగా లేదంటే వ్యవస్థల్లాగా పనిచేసి ఉంటే ఈ వాటికి భారతదేశంలో వేరే రెవల్యూషన్ అన్న వచ్చి ఉండేది, లేకపోతే పూర్తి స్థాయిలో ఇంకా కొలాప్స్ అయ్యి ఉండేది.
కొంచెం ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, కోర్టులు ఏవైతే ఉన్నాయో సెంట్రల్లో బీజేపీ ఉంది. ఇప్పుడు రాష్ట్రాల్లో హైకోర్టు ఉంది, స్టేట్ లెవెల్ కోర్టు, లేదంటే జిల్లా స్థాయి కోర్టులు ఉన్నాయి. ప్రజలు బెటర్ అంటారా ఉంటుంది కేంద్రం నుంచి జడ్జిలకు? ఉంటుంది, ఉండకంటే ఉంటే నాకు తెలిసి అనుకుంటున్నాను. నా ఆలోచన అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ చూస్తున్నాం. యాక్చువల్లీ పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళే చాలా మంది హైకోర్టు జడ్జిలు అవుతారు కదా. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు సామాన్యులకు ఏం న్యాయం దొరుకుద్దని? ఇప్పుడు ఒక వ్యక్తి హిందుత్వ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తితో, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తితో గొడవ అయ్యి కోర్టు దాకా వెళ్ళాడు. ఇంకా అక్కడ ఇల్లే ఉంటే న్యాయం ఏం జరుగుద్ది అతనికి? ఖచ్చితంగా జరగదు. మరి మార్పులు రావాలి అంటే నాకు అంత డెప్త్గా ఐడియా లేదు కాబట్టి, ఆ స్థాయి జడ్జిలు ఉన్నా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. లాలో ఒక పదం ఉంటుంది, నేను లా చదివేటప్పుడు జ్యుడిషియల్ మర్డర్ అని బెంగాల్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. దాంట్లో లా సబ్జెక్ట్లో సోషియాలజీలో ఒకటి ఉంటుంది జ్యుడిషియల్ మర్డర్ అని. ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి కప్పం వసూలు చేసేవారు, జమీందారీ వ్యవస్థ ఉండేది కదా, కప్పం వసూలు చేసేవారు వాళ్ళు. అలా కలకట్టల పేర్లు నాకు ఐడియా లేదు. ఒక జమీందారు వసూలు చేసేస్తామంటే అక్కడ కలెక్టర్ ఆ కప్పాన్ని మిస్లీడ్ చేసేవాడు. కంప్లైంట్ ఇస్తే అతనికి కలెక్టర్ కదా, ఇతను మీద కంప్లైంట్ ఇచ్చాడు అన్న కోపంతో కలెక్టర్ దొంగ కేసులు పెట్టి అతని ఫ్రెండ్ జడ్జిగా ఉంటే ఆ జడ్జి ద్వారా తీర్పు ఇప్పించి తను ఊరేసి చంపుతారు. అది సోషియాలజీలో లాలో ఉంటుంది. 5 years లా చదివితే అందులో ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేసి ఆ జడ్జిని కలెక్టర్ని శిక్షిస్తారు. అంటే అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇండియన్ కంటే వాళ్ళే బెటర్ అనే స్థాయికి దిగజార్చేసి ఇండియన్. అవును, ఈ 10 సంవత్సరాలు జ్యుడిషియరీ కూడా ఆ స్థాయికి దిగజారిపోవడం బాధగా ఉంది. యువతను కాక్రోచ్ అని పిలవడం, కాక్రోచ్ పేరు చెప్పే కదా ఆఫ్రికాలో 10 లక్షల మందిని చంపారు. మరి అలాంటిది కాక్రోచ్ అనే అది ఆ వర్డ్ వాడాడు కాబట్టి అడుగుతున్నా. ఈ కాక్రోచ్ అనేది వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని అంటున్నారు. అది చాలా మంది పార్టీ అని తెలియదు, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా. దానివల్ల ఏదన్నా దేశానికి ఉపయోగం ఉందంటారా? యాక్చువల్లీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది అది పేరుకి పార్టీ అయినా కూడా విడివిడిగా సాగుతున్న యువత అందరినీ కలిపిన ఒక ప్లాట్ఫామ్ కింద అయితే నేనైతే అదే అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు కమ్యూనిస్ట్లో ఉన్న ఇవ్వండి, కాంగ్రెస్లో ఉన్న యువత ఉండి, అనేక పార్టీలు యువత ఉన్నారు. వాళ్ళు బీజేపీలో వాటిలో ఆర్గనైజేషన్లో పని చేయకపోవచ్చు, కాంగ్రెస్లో ఉండకపోవచ్చు, కమ్యూనిస్ట్లో ఉండకపోవచ్చు, భావజాలం ఉండొచ్చు, లేదా ఇప్పటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఏ సంస్థలతోటి కలిసి పని చేయట్లేదు. బీజేపీ నుంచి బయటకు వచ్చారా? ఎప్పుడు 2001లోనే బయటకు వచ్చేసాను. నేను యాక్చువల్ పట్టించుకోలేదు ఎప్పుడు కూడా, వదిలేసాను పూర్తి. మంచి స్థాయిలో ఉండేటోళ్ళు. నాకు అవసరం లేదండి స్థాయిది, హ్యాపీగా ఉంటే చాలు. దేశం బాగుండాలా, అంతే కదా. ఈ రోజు నా దేశం అమెరికాలో ఉందనుకోండి, నేను కారు వేసుకొని తిరుగుతా. పాకిస్తాన్లో తయారు చేశారనుకోండి, నేను గన్నపట్టుకు తిరగాలి. నాకు గన్నపట్టుకు తిరగడం అలవాట్లేదు, అవసరం లేదు, ఆ ఇష్టం కూడా లేదు. గన్నులు కాదు కదా, కర్రలు కదా మీకు ఇచ్చేది. అంటే ఏమో పాకిస్తాన్ స్థాయికి కన్నల పట్టుకు తిరుగుతాం. ఆ కర్రలకు ఏంది ఉద్దేశం ఏంది, అసలు వెనక ఉన్న ఉద్దేశం ఏంది? అది కావచ్చు అంటే కత్తులు పట్టుకు తిరగడం కుదరదు కాబట్టి కర్రలు పట్టుకు తిరిగారు అన్నమాట. కత్తులతోటి పబ్లిక్ గా దాడులు చేయలేదు. దాడులు కాదు, ప్రదర్శన చేస్తే ఒప్పుకోరు కదా, చట్ట ప్రకారం కూడా కుదరదు కదా, అందుకని కర్రలతో తిరిగారు అంతే. ఇప్పుడు అతను ఆర్ఎస్ఎస్ అతను తన పేరు బాగా ఏదో పేరు ఉంది, ఏం పేరు అతను? ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు ఉండే అతను మోహన్జీ భాగవత్. Z+ సెక్యూరిటీ ఇచ్చారు కదా అతనికి. అసలు అతను ఏముందని అతనికి అంతలా థ్రెట్ ఏముంది, లేకపోతే దేశానికి ఏం చేసిండని అవసరం అంటారు అంతా? అది సుప్రీంకోర్టు ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అవసరం ఉన్నదే లేదు అన్న విషయం నాకు తెలియదు, అంతనికి థ్రెట్ ఉందా లేదా అన్నది. కానీ అంత Z+
ప్లస్ కేటగిరీ ఇచ్చే అంత స్థాయి అతనికి ఉన్నదో లేదో, ప్రభుత్వానికి ఎటువంటి ఎంక్వైరీ ఉన్నది, ఆయనకి మీద ఉన్న థ్రెట్ ఏంటి అన్నది చూడాలి. ఖచ్చితంగా అందరూ లేవనెత్తుతున్నారు కాబట్టి దాని తోడు ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సార్లు 3 సార్లు బ్యాన్ అయింది కదా అంటారు. మనకైతే ఐడియా లేదు. అవింది అన్నారు, అయింది. నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ఏమన్నా వస్తే బ్యాన్ చేస్తారా? అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా చేస్తారు, చెయ్యాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు నా దేశాన్ని పాడు చేసింది ఆర్ఎస్ఎస్ అని అయితే నేను పూర్తి స్థాయిలో నమ్ముతాను. ఎందుకంటే మా క్యాంపుల్లో చెప్పారు, ఈ ప్రపంచంలో ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి, క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయి, హిందూ దేశం ఇది ఒకటే ఉన్నది. ఈ హిందూ దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఈ హిందూ దేశాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేవారు. నిజమే, కాపాడుకున్నాం. అదృష్టం కొద్దీ ప్రభుత్వం వచ్చింది 2014లో. అక్కడి నుంచి కంటిన్యూ 2 times వచ్చింది, 3 times కూడా వచ్చింది, 3rd time కూడా. మరి దేశాన్ని ఏ విధంగా మీరు బాగు చేశారు? బాగు చేయాలి కదా, దేశాన్ని డెవలప్ చేస్తాయి కదా. దేశంలో ఇప్పుడు ప్రపంచంలో ఒకే హిందూ దేశం ఉంది. టెక్నాలజీ తెచ్చింది కదా చాలా వరకు. గతంతో పోల్చుకుంటే మోడీ గారు వచ్చినాక టెక్నాలజీ అనేది కొంచెం, మోడీ కాదు, అక్కడ ఎవరున్నా కూడా టెక్నాలజీ అన్నది అది కంటిన్యూ జరుగుతూనే ఉంటది. మనకంటే చాలా దేశాలు ఉపయోగించుకుంటున్న దేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలో ఇంకా టెక్నాలజీని ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికే వాడుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రోజుకి టెక్నాలజీ ఉపయోగిస్తారు ప్రభుత్వాలు. అలా ఉపయోగించేలా ఉంటే సంతోషమే కదా. ప్రపంచం మొత్తం చాలా డెవలప్ అవుతుంది, మనం ఎక్కడ డెవలప్ అవుతున్నాం, ఉండే కొద్దీ దిగజారిపోతుంది. అదే నా బాధ. లేకుంటే మేము ఆర్ఎస్ఎస్ లోనే ఇంకా పనిచేసే వాళ్ళం కదా, పని చేయకపోయినా వ్యతిరేకించే వాళ్ళం కాదు కదా. నేనైతే వ్యతిరేకించేవాడిని కాదు. నా దేశం కనీసం ఇప్పుడు 95 రూపాయలకి దిగజారిపోయిన డబ్బులు, రూపాయి వాల్యూ 62 రూపాయలు ఉన్నా కూడా నేను వ్యతిరేకించేవాడిని కాదు. ఈ దేశంలో మంచి హైవేలు ఉన్నా వ్యతిరేకించే వాళ్ళం కాదు, అవినీతి లేకపోయినా వ్యతిరేకించే వాళ్ళం కాదు. మోడీ గారు ఎక్కేటప్పటికి, అంటే అతనికి పదవి వచ్చేటప్పటికి రూపాయి వాల్యూ ఎంత ఉన్నది? 62 రూపాయలు. 62 రూపాయలు. అది ఆన్నే ఉన్నా మీరు వ్యతిరేకించారంటారు. మరి అంతే కదా, ఎందుకంటే మోడీ వచ్చాక ఆ రూపాయి వాల్యూ పెరగలేదు కాబట్టి వ్యతిరేకించాం. కానీ మోడీ వచ్చిన తర్వాత రూపాయి వాల్యూ ఎందుకు పడింది? దానికి కారణం అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఇరాన్ యుద్ధం అంటారు. యాక్చువల్లీ ఇరాన్ యుద్ధం కాదు, ఒక్కో దేశానికి ఒక్కొక్క అవకాశం ఉంటుంది. అమెరికాకి టెక్నాలజీ, చైనాకి మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియాకి మానవ వనరులు. ఈరోజు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతీయులు మంచి పొజిషన్ లో ఉండి చక్కగా సంపాదిస్తున్నారు. వాళ్ళ సంపాదన 2014 వరకు కూడా ఇండియాకి వచ్చేది. ఈ రోజు 20 లక్షల మంది దేశాన్ని పూర్తి స్థాయిలో వదిలేశారు. అంటే ఇక్కడ సిటిజన్షిప్ వదిలేసుకున్నారు అంటే మనం ఆలోచించాలి. 20 లక్షల మంది సిటిజన్షిప్ వదులుకున్నారు అంటే వాళ్ళ ప్రతి పైసా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు ఇండియాలో ఉన్నాడు. అంతే కదా కదా. అంటే 20 లక్షల మంది, మనిషికి ఒక 20 కోట్ల రూపాయలు లెక్కేసుకున్నా 20 లక్షల మంది ఎన్ని లక్షల కోట్లు మన దేశం నుంచి వెళ్ళిపోయింది? దేశానికి నష్టం కదా. మరి ఆ డబ్బు అంతా వెనక్కి వెళ్ళిపోయింది. మన దేశం మీద నమ్మకం లేకనే కదా వాళ్ళు ఆ డబ్బును తీసుకువెళ్ళిపోయింది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం చాలా కేసులు. హైదరాబాద్ లాంటి రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఎవడో అమెరికాలో ఉండి పాపం కష్టపడి సంపాదించి ఇక్కడ ఓ 50 కోట్లు 60 కోట్లు పెట్టి స్థలం కొంటాడు, ఓ 25 కోట్లు పెట్టి విల్లాలు కొంటారు. మన పొలిటీషియన్స్ వాటిని దెబ్బేస్తూ ఉంటారు, ఆక్రమిస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు. వాడు అమెరికా నుంచి రాలేడు, ఆడు కష్టపడదంతా ఇక్కడ ఈడు దెబ్బేస్తాడు. ఇంకా ఆడు ఇండియాలో ఎందుకు పెట్టుబడి పెడతాడు? పెట్టాడు కదా. ఇండియా రూపాయి పడిపోవడానికి కారణం అది. అంతేగాని యుద్ధం నిన్న కాక మొన్న జరిగింది కదా. యుద్ధం వల్ల ఎంత పడింది? నాకు తెలిసి 85 రూపాయల నుంచి 97 రూపాయల వరకు పడింది. 10-12 రూపాయలు పడింది యుద్ధం వల్ల. అంతకుముందు మరి ఎందుకు పడింది రూపాయి విలువ? కంటిన్యూ పడతానే ఉంది కదా. అయితే ఇక్కడ దేశానికి పనిచేసే ఆర్మీ ఉంది కదా, ఆర్మీ ఆర్ఎస్ఎస్ ఈక్వల్ అంటారు. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్మీతో సమానంగా దేశానికి సేవలు చేస్తున్నాం అంటారు కదా, నిజమేనది? ఏమో, నేనైతే ఏం సేవ చేయలే. నేను ఆర్ఎస్ఎస్ లో నా వ్యక్తులకి సేవ చేసింది తప్ప నేనైతే దేశానికి ఏం సేవ చేశానని నేను కనీసం నేను ఈ రోజుకి ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ పరంగా మొక్క నాటలేదు ఈ దేశం కోసం. నేనైతే ఒక మొక్క కూడా నాటలే.
ఇప్పుడు ఏమన్నా అట్లాంటి ఉన్నాయా పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏం ఆర్ఎస్ఎస్ లో మరి వాళ్ళ పని మొక్కలు నాటడం కాదంటారు అడిగితే. మా పని మొక్కలు నాటడం కాదు, దేశాన్ని సంస్కరించడం అంటారు. ఫేస్బుక్ చూస్తే వాళ్ళ సంస్కారం ఎంతో తెలుస్తుంది. ఎందుకంటే నేను తిట్టినాను, ఒకప్పుడు నేను తిట్టినాను, నేను బూతులు తిట్టాను, అందులో పిహెచ్డీలు చేశానని చెప్పేవాడిని. సిగ్గుపడుతున్నాను అంతే. ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం, వయసు వచ్చింది, ఇప్పుడు నాకు 46 సంవత్సరాలు వయసు వచ్చింది, అవన్నీ విని సిగ్గుపడుతున్నాను. అందుకే ఖచ్చితంగా నేనైతే వ్యతిరేకిస్తున్నాను. ఇంకా ఆర్ఎస్ఎస్లో ఉన్న మీలాంటి వాళ్ళు, అంటే బయటికి రాకుండా అందులోనే ఉన్నవాళ్ళు, మీలాంటి స్వభావం ఉంటుంది కదా ఎవరో ఒకరికి, ఇది చేస్తున్న తప్పు అంటే ఆర్ఎస్ఎస్ ఈరోజు తీసుకున్న నిర్ణయం తప్పు అని అనిపించినప్పుడు మీరు కనుక అక్కడే క్వశ్చన్ చేసినా, లేదంటే అక్కడే సలహా ఇచ్చినా, దీనివల్ల మిగతా మతానికో లేదంటే దేశానికో నష్టం జరుగుతుందని మీరు సలహా ఇచ్చినప్పుడు, మీరు ఇచ్చిన సలహాను స్వాగతిస్తుందా, లేకుంటే దానికి మీ అలాంటి సలహా ఇచ్చినందుకు మేము ఏదైనా చర్యలు తీసుకుంటుందా? అంటే నేనైతే ఇది రెండిటకు ఆర్ఎస్ఎస్కు సంబంధించి బజరంగ దళకు సంబంధించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు స్వాగతిస్తుందా? బజరంగ దళ అయితే ఆంధ్రలో చచ్చిపోయింది, ఎప్పుడో ఉండేది, ఇప్పుడైతే లేదు. యాక్చువల్లీ చాలా సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ చంపేసి మాకు ఇప్పుడు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయి. బజరంగ దళ పేరు చెప్పుకుంటున్నారు అంతే తప్ప బజరంగ దళ ఎక్కడ ఉందో నాకైతే తెలీదు. సరే, నేనైతే చాలా కాలం అయింది కాబట్టి దూరం అయ్యి బజరంగ దళకి. మళ్ళా ఒక 10 years బ్యాక్ ఫామ్ స్పీడ్ చేద్దాం అన్నారు, కానీ తర్వాత నేనైతే వెళ్ళలేదు. ఈ పార్టీ వీటిలో పనిచేసాం కదా, ఇక అటువైపు పెద్దగా వెళ్ళలేదు. ఆర్ఎస్ఎస్లో క్వశ్చన్ చేస్తా అంటే దేశం గురించి క్వశ్చన్ చేయడం అని కాదు, మామూలుగా క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. నేను ఇంతకుముందు మామూలుగా కార్యకర్తలకు ఏదన్నా అన్యాయం జరిగితే అడిగితే 10 మంది మధ్య మనం అలా క్వశ్చన్ చేయకూడదు అని భుజం మీద చేసి పక్క తీసిపోయి మళ్ళీ వాళ్ళ సైడ్ అయిపోతారు. పక్కకు పోయినాకైనా దానికి వాల్యూ ఇస్తారా? మీకు వాల్యూ ఏమి నాకు తెలిసి అయితే నేను 2-3 క్వశ్చన్స్ అడిగాను, ఎప్పుడూ లేదు. ఏమడిగానంటే ఆ సమయంలో ఆ కార్యకర్తలకు ఇబ్బందులు ఉంటాయి కదా, వాటి గురించి క్వశ్చన్ చేస్తాను, అందులో ఉన్న వాళ్ళ గురించి అడిగితే వాటి గురించి ఎప్పుడూ రిప్లై లేదు. ఆర్ఎస్ఎస్లో నేను విన్నది ఏంటంటే, ఎవరైనా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తే, అంటే ఈ విషయాలు కాదు, ఆర్ఎస్ఎస్లో ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి, అందులో ఉన్నది మనుషులే కదా, వాళ్ళు ఏమి గొప్ప వ్యక్తులేం కాదు, ఖచ్చితంగా తప్పులు చేస్తారు. ఆ తప్పులను క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళని పూర్తి స్థాయిలో తప్పిస్తారు. తప్పించడం అంటే వాళ్ళకి మీటింగ్లోకి పిలవరు, సమాచారం ఎవరు, వాళ్ళ ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరిగినా వాడికి సమాచారం ఉండదు, ఆ విధంగా తప్పిస్తారు. ఆర్ఎస్ఎస్ మీటింగ్లు జరుగుతుంటాయా? వాళ్ళు సమావేశాలు రెగ్యులర్ గా పెడతారు. ఆర్ఎస్ఎస్ కదా ఒకటే ప్లస్ ఏంటంటే రుద్దుతా ఉంటారు, బయటికి పోకుండా వాళ్ళకి అదే పని, అది గొప్ప అనుకుంటాం అంతే. ఆ వయసులో మేము అది గొప్ప అనుకునే వాళ్ళం, మాకు పని పాటు ఏమి ఉండేది కాదు. దీనివల్ల జీవితాలు పాడైతాయి కదన్నా. అంటే ఒక జాబ్ చేసుకుంటే కుటుంబం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, దేశానికి వచ్చే సేవ చేసినట్టు ఉంటుంది. ఈ ఐడియాలజీని మైండ్లో బ్రెయిన్ వాష్ చేసి దాన్ని అట్లా రుద్దితే ఎవరికి ఉపయోగం? అది అంటే అందరిలో ఆలోచనలు ఒకలాగా ఉండవు కదా. అప్పట్లో నా ఆలోచన అది, స్పీడ్గా పనిచేసాను. యాక్చువల్లీ ఇప్పుడైతే నేను ఉన్నా కూడా పనిచేయను, ఇప్పుడు వయసు పెరిగింది, అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటంటే ఇక వాళ్ళకి కావాల్సింది కూడా ఉద్రేకవంతుడు అయితేనే బాగా కలిసి పని చేయగలుగుతాడు తప్ప నెమ్మదస్తుడు ఎవడో కూడా గుట్టలు చించుకొని పని చేయడు కదా. ఉద్రేకంగా ఉండి ఫోర్స్గా ఉన్న వ్యక్తులు మాత్రమే పని చేస్తారు. వాళ్ళు కొంతకాలం చేసినా ఎక్కువ కాలం చేసినా వాళ్ళే పని చేస్తారు. తాబెల్లా నడిచేవాడు పని చేయడాడు, చేస్తాడు వాడు. ఏంటంటే వెళ్ళి జీ అని చెప్పేసి అందులో ఒక పదం ఉంటుంది, జీ అనే పదం, జీ అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు మామూలు కార్యకర్తలు కూడా. ప్రతిదానికి తలూపి జీ అని చేతులు కొట్టుకుని సమాధానం చెప్పి సైలెంట్ గా సైడ్ అయిపోయే వాళ్ళని చాలా మంది చూస్తారు. పని చేసే వాళ్ళు 2-3 ఉంటారు, మిగతా వాళ్ళు అందరూ చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా అంతే. సరే, టాపిక్ డైవర్ట్ అయింది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో రావటం మంచిదే అంటారా? అటువంటి ఒక ప్రెజర్ గ్రూప్ అనేది
అది పార్టీ కింద కాకుండా సరే. ఉద్యమ సంస్థ కింద అయితే చాలా మంచి జరిగిద్దని అనుకుంటున్నాను నేనైతే. అంటే జనాలకు కూడా తెలుస్తుంది కదా ఇంత వ్యతిరేకత ఉందా ఈ ఖచ్చితంగా ఉన్నది. బయటకు వచ్చి ప్రజల మధ్య నుంచుంటే కదా తెలిసేది. మన బీహార్లో ఒక వ్యక్తిని చంపినప్పుడు మోడీ మాదర్ చౌద్, అమిత్ షా మాదర్ చౌద్ అని ట్రైన్ ఆపేసి మరి నినాదాలు చేసినట్టు వీడియోలు వచ్చాయి. అది ఉపయోగం ఏముంది? ఆ రోజుతో అయిపోయింది కదా. బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు ప్రజల నాడి. ఈ ఉద్యమాలన్నీ 4 రోజుల్లో ఉంటాయి, తర్వాత ఉండవు అన్నదో వాళ్ళ ఆలోచన. అందులో నేను RSS లో పనిచేసి వచ్చాం కదా. ఇప్పుడు మన ఇంట్లోనే ఏదన్నా ఇబ్బంది వస్తే 4 రోజులు బాధపడతాం, 5వ రోజు నుంచి మన పనులు మనం చేసుకుంటా ఉంటాం. అలాంటిది మంద కాని కష్టం మనం నెత్తి మీద వేసుకోం కదా. దేశ ప్రజలందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. అందుకనే వాళ్ళు దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి ఒక నమ్మకం, ఈ దేశ ప్రజలు ఎప్పటికీ బీజేపీ మీద పోరాడరు, పోరాడినా 2-3 రోజులు పోరాడతారు, తర్వాత మళ్ళా వాళ్ళు బాగా యథావిధిగా ఉంటారన్న థాట్ అయితే బీజేపీలో ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎందుకంటే సంఘం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కదా అందులో. ఈ బీజేపీ అందరూ కాదు, కొందరు నాయకులు అనేది ఏంటంటే దేశభక్తి అంటే ఒక మతానికి ఆపాదిస్తారు. ఇంకా నేను ఆ మతం చెప్పను. ఆ మతానికి ఒక మతానికి ఆపాదించడం అది కరెక్ట్ అంటారా దేశభక్తి అనేది? అసలు దేశభక్తి అనేది మతానికి సంబంధమే లేదు. అది దేశభక్తి అనేది మనం చేసే పనులను బట్టే దేశభక్తి అనేది. మా దేశభక్తి అంటే జెండా పట్టుకొని, జాతీయ జెండా పట్టుకొని ఊరంతా తిరిగితే దేశభక్తి కాదు కదా. అంటే దేశభక్తి అంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి మనం పనిచేస్తేనే దేశభక్తులు. ఆ రాజ్యాంగాన్ని విపరీతంగా తిడుతుంటే కేసులు పడట్లేదు ఇక్కడ. అది సుప్రీంకోర్టు చేయాలి. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సుప్రీంకోర్టు మీద ఉంటుంది. ఆ పని చేయాల్సింది సుప్రీంకోర్టు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ కేంద్రం ప్రెజర్ అనేది సుప్రీంకోర్టు మీద ఉన్నదా? ఉంటది ఏమో, ఉండొచ్చేమో, మన లెక్క చేయరేమో అనేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా లెక్క చేయరు, జడ్జిలో లెక్క చేయరు కదా. నేను ఎందుకంటే చాలా సార్లు ఈ హిందుత్వానికి అగైనెస్ట్ గానే తీర్పులు ఇస్తారు కదా మన సుప్రీంకోర్టు నుంచి. ఈ మధ్యకాలంలో లేవు కదా. ఈ మధ్యకాలంలో మతం సంగతి పక్కన పెట్టండి, ప్రజా సమస్యలకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చాయి కదా. అవును, ప్రజా సమస్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులు తీర్పులు వస్తాయి. ఇక కోర్టు మీద కూడా నమ్మకం ఏముంటుంది ప్రజలకి? ఆ విషయం కోర్టులకు తెలియాలి. కోర్టు అనేది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు కంటే ఎక్కువ అధికారాలు ఎందుకు ఇచ్చింది రాజ్యాంగం కోర్టుకి, సుప్రీంకోర్టుకి? ప్రభుత్వం అన్యాయం చేసినప్పుడే కదా కోర్టుకి వెళ్ళేది. ప్రభుత్వం మంచి చేత కోర్టుకి ఎవడే వెళ్తాడు. అందుకే కదా సుప్రీంకోర్టుకి అంత అధికారం ఇచ్చింది. ఆ విషయాన్ని సుప్రీంకోర్టు మర్చిపోయింది. సుప్రీంకోర్టు పవర్స్ సుప్రీంకోర్టు మర్చిపోయింది అనేది నా ఆలోచన. మరి అంతే కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు E20 ఇష్యూ ఉంది, సుప్రీంకోర్టు ప్రశ్నించాలి కదా. ఇంత గందరగోళంగా ఉంది, మైలేజ్ తగ్గిందా అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ప్రపంచంలో E20 ఏ దేశాలు వాడుతున్నాయో నాకైతే ఐడియా లేదు. దానివల్ల ప్రకృతికి లాభం అంటున్నారు. లాభం సంగతి ఎలా ఉంది, ఇప్పుడు నష్టం కనబడుతుంది కదా. ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్న మహిళల 33% రిజర్వేషన్ అనేది సాధ్యమేనంటారా? అది చేస్తారా? నాకు అంత అవగాహన లేదు దాని మీద. చేయకపోవచ్చు ఖచ్చితంగా. 33 నుంచి కొందరు అది 50 అంటున్నారు కదా. యాక్చువల్లీ రిజర్వేషన్లు అన్నది పార్లమెంట్ వరకే కదా, ఎలక్షన్ల వరకు కాదు రిజర్వేషన్ అన్నది. ముందు వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. పార్లమెంట్ లో ఒక మహిళ కూడా లేదు కదా. మహిళలు ఉంటారు కదా, ఉన్నారు కదా, లిమిట్ ఉండొచ్చు. అసలు లేరు ముస్లిం మహిళలు లేనట్టే. ముస్లిం మహిళలే బీజేపీలో ముస్లిం మహిళలు ఏంటి జనసే లేరు. అసలు ఏ పార్టీలో కూడా ముస్లిం మహిళలు ఆల్మోస్ట్ లేనట్టే కదా పార్లమెంట్ లో, నాకు తెలిసి అయితే లేరు. నేను ఈ మధ్యకాలంలో అసలు వాటి గురించి మతం అన్న జోలికే పోలేదు. నేను పూర్తిగా మతాన్ని వదిలేసాను. నేనైతే ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, వ్యతిరేక దేశం కోసం పనిచేయట్లేదు, దేశాన్ని నాశనం చేసే వాళ్ళని వ్యతిరేకిస్తాను. ఇంకా అది కూడా దేశం కోసం పనిచేయటమే. దేశం కోసం పనిచేయడం అంటే నేను కూడా రోడ్డు ఎక్కాలి ఖచ్చితంగా, ఇంకా ఎక్కలేదు కదా. పనిచేయడం అంటే మన మాటలు చెప్పడం కాదు కదా, పనులు చేయాలి. ఆర్ఎస్ఎస్లో మీరు ఉన్నప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఆర్ఎస్ఎస్ మీద వచ్చినటువంటి ఒక విమర్శను మీరు బలంగా ఖండించేది ఒకటి చెప్పండి. అట్లనే ఆ విమర్శను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేది, అంటే మీరు సమర్థించేది అప్పటి నుంచి ఇప్పటి వరకు
మీకు తెలిసి? ఆర్ఎస్ఎస్ ని అంటే అది మామూలుగానే విమర్శల సంస్థ అది అవును కాకుంటే మీరు బలంగా ఏదైనా ఖండిస్తారా, ఈ విమర్శ అనేది ఆర్ఎస్ఎస్ కు కరెక్ట్ కాదు అనేది? ఆ విమర్శ చెప్తే ఖచ్చితంగా చెప్పగలను నేను. అంటే నేను అంటే మత పిచ్చి రేపుతుంది, కుల పిచ్చి రేపుతుంది, జనాలను రెచ్చగొడుతుంది. కుల పిచ్చ కాదు కానీ మత పిచ్చ రేపు, మత పిచ్చి రేపుతుంది. తర్వాత వచ్చేసి ఈ ప్రాంతీయవాదం అనేది కూడా ఉంటుంది. ప్రాంతీయవాదం నార్త్ ఇండియా పైకి చెప్పరు కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం మొత్తం నార్త్ ఇండియా అక్కడనే కదా వాళ్ళకి సేఫ్. యాక్చువల్లీ బెంగళూరు ఆయన సుదర్శన్ జీ అని ఒక ఆయన ఉండేవారు. యాక్చువల్లీ ఆయన సంఘచాలకుగా ఉన్నంతసేపు ఆర్ఎస్ఎస్ మంచి మార్గంలో నడిచింది. ఇప్పుడున్న వ్యక్తి ఆధ్వర్యంలో నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ చాలా తప్పులు చేస్తుంది అనుకుంటున్నాను, నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు బీజేపీ చేసే అన్ని తప్పులని ఇంకా భరిస్తుంది అంటే ఆర్ఎస్ఎస్కి నష్టం. ఈరోజు మోడీ ఉంటాడు, రేపు పోతాడు. మోడీకి 75 సంవత్సరాలు వచ్చి మా అయితే బ్రతికితే ఒక 20 సంవత్సరాలు బతుకుతాడు. శారీరకంగా శక్తివంతుడేది ఒక 10 సంవత్సరాలు పాలించగలుగుతాడు. తర్వాత మోడీ తర్వాత అలాంటి మూర్ఖుడే వచ్చాడు అనుకో, మోడీ ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చాడు అంటే దేశం ఇంకా నాశనం అయితే తప్ప బాగుపడదు, నా ఆలోచన అది. ఖచ్చితంగా శాశ్వతం కాదు కదా రాజకీయం అనేది, పదవి అనేది, మనిషి అనేది శాశ్వతం కాదు. దేశ యువత మార్పు కోరుకుంటుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈవీఎం లేకపోతే 2019లోనే మారేది. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నిజమేనంటారా? టెక్నాలజీ అన్నది మనం తయారు చేసిందే కదండి, ఖచ్చితంగా మనం దాన్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు. టెక్నాలజీ మనిషి తయారు చేసిందే కదా, అది ఏమి సృష్టి ప్రకృతి నుంచి వచ్చింది కాదు కదా, ఖచ్చితంగా మ్యానిపులేట్ అయ్యింది. ఎందుకు చేయలేరు? సరే, నేను చివరిగా అడిగేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటుంది మీకు తెలిసినంత వరకు? ఒకప్పుడైతే మాతో దేశాన్ని అభివృద్ధి చేయాలి, హిందుత్వ దేశం కింద ప్రకటించాలి అన్నారు. ఇప్పుడు హిందుత్వ దేశం కింద ప్రకటిస్తారో లేదో సంగతి పక్కన పెడితే నాశనం అయితే చేశారు అన్నది నా అభిప్రాయం. ఓకే, మా వ్యూవర్స్కి ఆర్ఎస్ఎస్లో జరిగే గ్రౌండ్ లెవెల్లో జరిగేది బయటికి తెలియని విషయాలు ఏమన్నా చెప్పగలరా? అంటే వాళ్ళు బయటికి ఒకలాగా చెప్పి లోపల ఒకలాగా చేస్తారు కదా, ఇది నిజం కాదు అని ఏమన్నా చెప్పగలరా? అట్లాంటివి ఏమన్నా అంటే గ్రౌండ్ లెవెల్లో ఒకటి జరుగుతుంటుంది. మేము ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటంటే కులాలను మతాలను విడగొట్టడం కాదని అంటుంది, కానీ ఆ లోపల జరిగేది అదే అంటారు కదా. వాళ్ళు ఏంటంటే అటువంటివి ఏదన్నా ఇలా గిల్లు వదులుతూ ఉంటారు అంతే, రెచ్చగొట్టి వదిలేస్తుంటారు. అదే ఇప్పుడు కీ ఉంటది, ఒక కారు ఉంటది, ఆ కారు కదలదు, దాన్ని కీ ఇచ్చి వదులుతారు. అది ఈ జనాలకి అవసరం లేని విషయాలని మతపరంగా చెప్తారు అంతే. ఓకే, మీది ఏపీనే కదా. నేను అడగాలనుకునేది ఏంటంటే ఏపీలో కొన్ని సంఘాలు లలిత్ కుమార్కి సంబంధించింది కావచ్చు, తర్వాత కరుణాకర్ సుగుణకు సంబంధించింది కాబట్టి ఈ సంఘాలన్నీ కూడా బీజేపీని ఏపీలోకి ఇన్వాల్వ్ చేయాలని, హిందువులందరినీ కూడా ఏకతాటి మీదకి తెచ్చి బీజేపీని తీసుకురావాలనేటువంటి భావంతో పనిచేస్తున్నాయంటారు. అది వాస్తవమేనంటారు? అది వాళ్ళు కరుణాకర్ సుగుణ వీళ్ళంతా హిందుత్వం మీద బ్రతికే వాళ్ళు. వాళ్ళని చూసి అవడం ఏమి ఇన్స్పైర్ అవడం, వాళ్ళని చూసి అవడం నమ్మడం. అదే, ఎందుకంటే కరుణాకర్ సుగుణ తర్వాత అతను ఎవరు, ఇంకో అతను ఎవరు, లలిత్ కాదు, హమారా ప్రసాద్ కాదు, మీసాలు మెలేసి ఒక అతను ఉంటాడు అమలాపురం, వీళ్ళందరూ కలిసి కరుణాకర్ సుగుణాలు పార్షలను బెదిరిస్తే ఇతను వెళ్ళి సెటిల్మెంట్లు చేసి డబ్బులు తెప్పి వీళ్ళిద్దరూ కలిసి పంచుకునేవారు అని చెప్పేవారు. ఇది చెప్పింది ఎవరో కాదు, అటువైపు అర్జున దాంట్లో వాళ్ళు చెప్పారు, ఇటువైపు ఆర్గనైజేషన్ వల్ల అందరూ చాలా మంది చెప్పారు. వాళ్ళని ఉపయోగించుకుంటారు అంతే. ఆర్ఎస్ఎస్ కు ఫండ్స్ ఎలా వస్తాయన్నా? అంటే అంత పెద్ద వ్యవస్థ రన్ అవ్వాలంటే చాలా ఫండ్స్ కావాలి కదా. వసూలు చేస్తారు ఖచ్చితంగా జనాల దగ్గర నుంచేనా? జనాల దగ్గర నుంచి, అదే అందులో ఉండే కార్యకర్తలు వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా గురుదక్షిణ పేరు మీద వసూలు అయితే, దాంతో అయితే గురుదక్షిణ అని కూడా తీసుకుంటారా? ప్రతి సంవత్సరం ఒక 4 రోజులు గురుదక్షిణ అన్న పేరు మీద వసూలు. నేను ఇందాక అడిగింది అదే, అంటే బయట జనాలకు తెలియనివి ఏమన్నా చెప్తారా అని.
అందరికీ తెలిసిందే కదా, పబ్లిక్ గానే. ఇప్పుడు కాకపోతే అంతగా ఎవరికి అంతగా ఇప్పుడు నాకు కూడా అవగాహన లేదు కాబట్టి. అదే అదే అంటే ఇప్పుడు ప్రతి దాని గురించి అందరికి తెలియదు కదా. మరి ఫండింగ్ ఎక్కువ వచ్చేది అంటే గురు దక్షిణ పేరు మీద వాళ్ళు ఒక 4 రోజులు క్యాంపెయినింగ్ చేస్తారు. అప్పుడు దాంట్లో డబ్బులు వేసేవాళ్ళు వేస్తారు, వస్తాయి. అవి కాకుండా కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళని పట్టుకుంటారు, కార్యక్రమాలకు వసూలు చేస్తారు, అందరూ డబ్బులు మిగులుస్తారు. ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఒక జిల్లాలో కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ కొంచెం డబ్బులు మిగిల్చి స్టేట్కి పంపాలి, ఆ ప్రాంతానికి పంపాలి. స్టేట్ అంటారు వాళ్ళు, ప్రాంతం అంటారు ఆర్ఎస్ఎస్లో. సరే, ఇప్పుడు ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధం లేని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా, హిందుత్వ ఐడియాలజీని లేదంటే బీజేపీని ఆల్రెడీ తీసుకొచ్చేసిండ్రు, దాన్ని ఇక్కడ బలపరచాలనుకుంటున్నారు. నార్త్లో ఉన్న వ్యవహారం ఇక్కడికి వస్తుందంటారా? ఆంధ్రలో కష్టం, సౌత్ ఇండియాలో కష్టమా? ఖచ్చితంగా. సౌత్ ఇండియా పక్కన పెడితే ఆంధ్ర వరకు అంటే ఇప్పుడు 1 సైడెడ్గా గెలిపించారు కదా కూటమిని కూడా. అదే చెప్తున్నారు కదా, ఈవీఎంలో 45 లక్షల ఓట్లు అని. నాకైతే అది ఎక్కువైనదని, ఓవర్ టైం ఓటింగ్ జరిగిందని ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి. మరి అవి మనకు తెలియదు కానీ బీజేపీ అయితే ఆంధ్రలో రాదు. ఈసారి ఫస్ట్ నష్టపోయేది చంద్రబాబు నాయుడు, ఆయన నష్టపోతాడు. టీడీపీగా నష్టపోయేది. ఈసారి ఏమన్నా మిగతా పార్టీలు వచ్చే అవకాశం ఉందా కూటమి కాకుండా ఆంధ్రలోనా? తెలుగు రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ కానీ ఇటు కూటమి కానీ ఈవీఎం లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకతను ఒక ట్వీట్ చేశాడు అనుకుంటా, రేషన్ కార్డు పోయినప్పుడు మన బియ్యం మన హక్కుతో మనం తెచ్చుకోవడానికి తంబేస్తున్నారు, ఓటర్ వేసేటప్పుడు ఎందుకని తమ్ సిస్టమ్ లేదు, ఈవీఎం ఎందుకనేసి ఒకటి బాగా అంతకుముందు వైరల్ అయింది. ఖచ్చితంగా అంతే కదా. అటువంటి పరిస్థితి నా ఓటు నేనే వేయాలి కానీ ఆవిడ వేయకూడదు కదా. ఈవీఎంలో అదొక ప్లస్ ఉంది, ఈవీఎంలో నా ఓటు నేనే వేయగలగాలి, అక్కడైనా అంతే. అటువంటి పరిస్థితి వస్తుందా భారతదేశంలో? పెద్ద పెద్ద డెవలప్ అయిన కంట్రీలలో ఇప్పటికి కూడా లేవు కదా. అమెరికా లాంటి చోట కూడా ఈవీఎం లేవు కదా. కానీ మనం వాడుతున్నాం అంటే అది మన డెవలప్మెంట్ కదా. అది డెవలప్మెంట్ ఎలాగే అయింది. డెవలప్మెంట్ అంటే అది కాదు కదా. డెవలప్మెంట్ అంటే ఈవీఎంలని, టెక్నాలజీని అవసరం లేని విషయాలకి ఇప్పుడు ఇది ఈవీఎంల ద్వారా మ్యానిపులేట్ చేయొచ్చు కదా. చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే అది మనిషి తయారు చేసే ఛానల్లో లైవ్ లో ట్యాంపరింగ్ చేసి చూపించాడు ఒక వ్యక్తి. ఉంటాయి ఖచ్చితంగా అభివృద్ధి. ఈవీఎం లేకుంటే బ్యాలెట్ పేపర్ ద్వారా లేదా ఈవీఎంలో తమ తీసుకున్న తర్వాతే ఓటింగ్ పడేలా ఉంటే సంతోషం. అది టైం పట్టవచ్చు కానీ న్యాయం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మన ఇంటర్వ్యూ అయిపోయే ముందు దేశ యువతకు, దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ గురించి కానీ, ఇటువంటి బజరంగ్ దళ అనే వాటి గురించి కానీ, లేదంటే మతం మధ్యలో కొట్టుకొని చచ్చిపోయే వాళ్ళ గురించి కానీ ఏమైనా సలహాలు ఇస్తారా ప్రజలకు, ఒక మోటివేషన్ లాగా? నేనైతే అందరికీ ఒకటే, మత పిచ్చతో కాకుండా మన దేవుళ్ళు ఎవరు లేరు. మన తల్లిదండ్రులు మనకు దేవుళ్ళు, వాళ్ళని మించిన దేవుడు ఎవరు లేరు. మనకు ఒంటి మీద బట్ట లేనప్పుడు లేని దేవుళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? అందుకని దేవుళ్ళని ఎవరు నమ్మకండి. పోనీ ఒకవేళ మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళు దేవుళ్ళని నమ్మిన డబ్బులు మాత్రం తగలేయకండి. దేవుళ్ళ పేరు చెప్పి, మతం పేరు చెప్పి నేను దీపావళి కావాలి, పండగలు కావాలి, సంవత్సరానికి చందాలు కావాలి, 25,000 ఖర్చు పెట్టేవాడిని. ఆ 25,000 రూపాయలతోటి నేను ఈరోజు ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నేను అంటే సంవత్సరానికి నేను మతం పేరు మీద తగలేసే 25,000 రూపాయలతోటి నేను 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నా. అది నాకు ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా. అలాంటి పనులు చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. గుళ్ళోని వాటిలో డబ్బులు వేయడం వల్ల మనకేం పుణ్యాలు రావు. దేవుళ్ళ గుడికి వెళ్ళకపోతే మనకేం పాపం రాదు. దేశం కోసం పనిచేయడం అంటే మనం కష్టపడి రూపాయలు సంపాదించి మనం ఎదిగితేనే దేశం ఎదిగిద్ది, మనం బాగుపడితే దేశం బాగుపడింది. కాబట్టి మనం ఎదిగే విధంగా చూసుకోండి. అలాగని ఒకడు పక్కోడు సొమ్ము తెప్పేసి వేరేవాడు ఎదిగితే అది దేశం ఎదిగినట్టు కాదు. అందరూ కష్టపడాలి. మన దేశం కూడా ప్రపంచంలో మంచి స్థాయికి ఎదగాలని నేను కోరుకోను. అందరం కోరుకుందాం. లాస్ట్ ఒక మాట, ఇంటర్వ్యూ అయిపోయే ముందు మంచి మాటలు చెప్పారు మా వాళ్ళకు. కాకపోతే
ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది ఇక మీద పెరిగే అవకాశం ఉందా? అంటే మీ ఉద్దేశం ప్రకారం పెరిగే అవకాశం ఉందా? ప్రభుత్వం మారితే చచ్చిపోద్ది కూడా. ప్రభుత్వం మారితే చచ్చిపోద్దా? అంతకుముందు 2-3 సార్లు బ్యాన్ అయింది, ఏమైంది? మళ్ళా పుట్టుకొచ్చి పునాదులు. కాంగ్రెస్ వాళ్ళు నీచమైన రాజకీయాలు చేయడం నాకు తెలిసి అయితే కాంగ్రెస్ లో అలవాటు లేదు. వాళ్ళు ఎదటి వ్యక్తి, ఇప్పుడు ఈ దేశంలో పార్టీలు అన్ని చూస్తే కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చినవే కదా, బీజేపీ నుంచి ఒక్క పార్టీ కూడా పుట్టుకురాలేదు కదా. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ఈ రోజుకి స్టిల్ బీజేపీలో ఉన్న సగం మంది నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. బీజేపీకి నాయకత్వం ఏం లేదు. ఆర్ఎస్ఎస్ లో కూడా నాయకత్వ లక్షణాలు తయారు చేసి పంపించే వ్యక్తులు కూడా లేరు అందులో. అందుకే కదా వాళ్ళు పక్క పార్టీల నుంచి తెచ్చుకునేది. లేకపోతే అందులోంచి తెచ్చుకుంటారు, పక్క పార్టీల నుంచి ఎందుకు తెచ్చుకుంటారు? ఆ స్థాయి సంఘంలో కానీ పార్టీలో కానీ ఉంటాయి. థ్యాంక్ యూ అన్న.